తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. దీంతో ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని ఏజెన్సీలో బంద్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వెంకటాపురం, వాజేడులోనూ ముమ్మర సోదాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ పెంచారు. మరోవైపు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్ట్ డంప్ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. కలిమిల పిఎస్ పరిధిలో మల్కన్గిరి జిల్లాకు చెందిన డీవీఎఫ్ ఇంటెలిజెన్స్ సిబ్బంది డంప్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పెద్ద మొత్తంలో ఐఈడీలు, తయారీ సామగ్రి ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, నిన్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్ కారణంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో నిర్వహిస్తున్నటువంటి బంద్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా భీకరమైనటువంటి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మొత్తానికి అయితే మాత్రం నిన్న తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులు వర్సెస్ పోలీసుల మధ్య కూడా భారీ ఎత్తున కూడా కూలింగ్ వెళ్తున్న తరుణంలో ఒకసారి ఎదురుకాల్పులు జరిగినాయి. మొత్తానికి అయితే మాత్రం ఉదయం నుంచి జరుగుతున్న ఈ కాల్పులకు సంబంధించి చూసుకుంటే కనుక కేవలం 10 మంది ఈ ఫస్ట్ విడతగా 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అక్కడ భద్రతా దళాలు ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక మళ్ళీ మధ్యాహ్నం వరకు చూసుకుంటే కనుక మరో 4 మృతదేహాలు లభ్యమైనట్టుగా అక్కడ బెస్సర్ ఐజీ కూడా పేర్కొనడం కూడా జరిగింది. దాంతో పాటు సాయంత్రం వరకు కూడా చూసుకుంటే మరో 3 మృతదేహాలు లభ్యమైనట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వెల్లడించడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక అంటే ఏకకాలంలోనే మావోయిస్టులకు మాత్రం కోలుకోకుండా దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్న డిఆర్జీ దళాలు కావచ్చు, కోబ్రా దళాలతో పాటు సిఆర్పీఎఫ్ దళాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలోనూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మొత్తానికైతే మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు పరిసర ప్రాంతాలు సంచరిస్తున్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకొని మొత్తానికైతే మాత్రం ఎదురుకాల్పులు ప్రారంభించాయి. మొత్తానికైతే మావోయిస్టులు మాత్రం గడిచినటువంటి జనవరి నెల నుంచి మొదలుకుంటే నిన్న జరిగినటువంటి ఎదురుకాల్పులు చూసుకుంటే మాత్రం సుమారు 47 మంది పైగా అంటే మావోయిస్టులు మట్టబెట్టిన నేపథ్యం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల లేఖలు కూడా కొంతమంది సానుభూతి పనులు కూడా పేర్కొంటున్న నేపథ్యం ఉంది. ప్రియ, మొత్తానికైతే మాత్రం ఈ సంఘటనకు సంబంధించి ఒకవైపు మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగిలినప్పటికీ మాత్రం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గతం మొన్నటి వరకు కూడా చర్చలకు సిద్ధమని చెప్పింది. తర్వాత ఆజాద్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చలు సిద్ధమైన తరుణంలో ఒకసారిగా మావోయిస్టులపై ఈ ఎన్కౌంటర్ మొత్తం దానికి సంబంధించి మావోయిస్టుల కేంద్ర కమిటీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.